అమెరికా ఒకవైపు గ్లోబల్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుంటూనే మరోవైపు తన స్ట్రాటజికల్ ఇంట్రెస్ట్ కే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా చేయడం అంతర్జాతీయ దౌత్య నీతుల్లో అసలు రంగును బయటపెట్టింది. తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం భవిష్యత్తులో పాకిస్తాన్తో యుద్ధం వస్తే అమెరికా భారత్ కు ఆటోమేటిక్ గా సపోర్ట్ ఇవ్వబోదు అని వాషింగ్టన్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉంటుందని సీనియర్ అమెరికన్ అధికారులు సూచన అభిప్రాయంగా వెల్లడించారు. అంటే భారత్ తన పోరాటాన్ని తానే సొంతంగా సాగించాల్సి ఉంటుంది అని అర్థం. ఈ నేపథ్యంలో వీరు అందించిన గణాంకాల ప్రకారం భారత్ పాకిస్తాన్ సైనిక బలాలపై లోతుగా వివరించింది. సైనిక శక్తి విషయంలో భారత్ ప్రపంచంలోనే 4వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ 4వ స్థానంలోనూ ఉండగా పాకిస్తాన్ 14వ స్థానానికి పడిపోయింది. రెండేళ్లుగా పాకిస్తాన్ ర్యాంకింగ్ క్షీణించిపోయింది. ఇది ఆ దేశ ఆర్థిక సంక్షోభం సైన్యంపై చూపుతున్న ప్రభావాన్ని సూచిస్తుంది. ఆర్థికంగా సైనికుల సంఖ్య పరంగా భారత్ చాలా వేగంగా ముందుకు కదులుతుంది. భారత్ వద్ద సుమారు 1.45 మిలియన్ల యాక్టివ్ సైనికులు ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం 6.5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. రిజర్వ్ ఫోర్స్ లో కూడా భారత్దే పైచేయి. భారత్ రక్షణ బడ్జెట్ ను పరిశీలిస్తే సుమారు 75 బిలియన్లు. అదే పాకిస్తాన్ ది కేవలం 7.6 నుంచి 9.1 బిలియన్ల మధ్య ఉంది. ఈ భారీ బడ్జెట్ వల్ల భారత్ అత్యాధునిక ఆయుధాలను స్వదేశీ పరిజ్ఞానాన్ని సమకూర్చుకోగలుగుతుంది. యుద్ధ సామి యుద్ధ సమయంలో కీలకమైన నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగంలో భారత్ స్పష్టమైన ఆధిక్యతను కలిగి ఉంది. భారత్ వద్ద 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 13 డిస్ట్రాయర్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద ఇవేవీ లేవు. పాక్ నేవీ ప్రధానంగా తీర ప్రాంత రక్షణకే పరిమితమై మాత్రమే ఉన్నాయి. భారత్ బ్లూ వాటర్ నేవీగా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయిస్తుంది. భారత్ వద్ద సుమారు 2200 పైగా విమానాలు ఉండగా పాకిస్తాన్ వద్ద 1400 లోపే ఉన్నాయి. కాంబర్ట్ జెట్ సంఖ్యలో కూడా భారత్ చాలా ముందుంది. అణు ఆయుధాల విషయంలో రెండు దేశాలు దాదాపు సమాన స్థాయిలో ఉన్నాయి. భారత్ వద్ద సుమారు 180 అణుబాంబులు ఉండగా పాకిస్తాన్ వద్ద 170 ఉన్నట్లుగా అంచనా. దక్షిణ ఆసియా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు ప్రాంతంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక చిన్న సరిహద్దు ఘర్షణ కూడా అణు ఆయుధానికి దారితీసే ముప్పు పొంచి ఉంది. అమెరికా భారత్ ను కేవలం చైనాను అడ్డుకోవడానికి ఒక కౌంటర్ వెయిట్ గానే చూస్తుంది తప్ప పాకిస్తాన్ తో యుద్ధం వస్తే ప్రాణాలకు తెంచి సాయం చేయదు. భారత్ తన యుద్ధాన్ని తానే పోరాడాలి అనే అమెరికా సందేశం. భారత్ తన యుద్ధాన్ని తానే పోరాడాలి అనే అమెరికా సందేశం. భారత్ తన స్వదేశీ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ అమెరికా మద్దతు ఉన్నా లేకపోయినా పైన గణాంకాలు భారత సైన్యానికి ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే యుద్ధం అనేది కేవలం ఆయుధాలతోనే కాదు, ఆర్థిక వ్యవస్థతో కూడా ముడిపడి ఉంటుంది. పాకిస్తాన్ తన ఆర్థిక స్థితిగతుల వల్ల బలహీనపడిన అణు ఆయుధాలను ఉండడం వల్ల భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అమెరికా తన ప్రయోజనాలనే ముఖ్యమని తేల్చి చెప్పిన తరుణంలో రక్షణ తరుణంలో స్వయం సమృద్ధి సాధించడమే భారత్ ముందున్న ఏకైక మార్గం.